హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్‌నైతే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే మనకి ధనుర్మాసం ఇంకా స్టార్ట్ అయిపోయింది కదా, అందుకోసం అనేసి ఈ విధంగా ముగ్గుకైతే వాకిళ్ళు అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఈ విధంగా మనకి షాప్ ముందు అనేది ఒక రకమైన ముగ్గు, అదేవిధంగా మనకి మెయిన్ గేట్ దగ్గర అయితే ఒక ముగ్గు అనేది ఈ విధంగా ఈరోజు ముగ్గులైతే నేను ఈ విధంగా పెట్టాను. ముగ్గు అయితే ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా బయట పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత నేను ఇంకా మొత్తం కూడా ఫ్రెష్ అయిపోయి బయట చిమ్మేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ టీ తాగుదాము, తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేద్దాము అనేసి ఈ విధంగా ఫస్ట్ అయితే టీ తాగేద్దాం అనేసి ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా టీ అయితే ఇక్కడ తాగేసిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ అనేది టీతో పాటు ఈ విధంగా అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ చుక్కకూర అయితే తీసుకున్నాము. చుక్కకూర తీసుకొని నేనైతే ఈరోజు చుక్కకూరతోటి పప్పు అయితే చేద్దాము అనేసి ఇంకా పప్పునైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ముందుగా అయితే నేను పప్పు అదేవిధంగా కొంచెం ఒక గ్లాస్ పప్పు అయితే వేసుకొని నీట్గా వాష్ చేసుకుని తర్వాత ఒక గ్లాస్ వాటరు, కొంచెం ఆయిల్, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు అయితే వేసుకొని ఫస్ట్ పప్పు అయితే ఉడికించుకుందాం అనేసి ఈ విధంగా అయితే పెట్టేశాను. పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా పప్పు కూడా ఉడికిన తర్వాత ఇంకా తాలింపు పెట్టుకుందాము అనేసి ఈ విధంగా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా తగినంత ఆయిల్ని అయితే వేసేసుకున్నాను. ఇంక తగినంత ఆయిల్ని వేసిన తర్వాత ఇక్కడ నేనైతే ఎండుమిర్చి అయితే తాలింపు వేసుకుందాము అనేసి ఇంక ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. ఈ విధంగా ఎండుమిర్చి వేసిన తర్వాత దాంట్లోకి తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత ముందుగా అయితే నేను అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. మెంతుకు, చుక్కకూర, అదేవిధంగా టమాటా, పచ్చిమిర్చి, అదేవిధంగా మనకి కరివేపాకు, వెల్లుల్లిపాయలు అన్నీ కూడా నేను దంచేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. మనకి పప్పులోకి తాలింపులోకి అయితే ఏమేమి వేయాలి అనుకుంటున్నామో అవన్నీ కూడా ముందుగానే కట్ చేసి పెట్టేసుకుంటే ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది కదా అనేసి ఈ విధంగా ముందుగానే అన్నీ కట్ చేసుకున్నాను. ఇంకా తాలింపు అనేది ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కరివేపాకు అవన్నీ కూడా వేసేసుకొని ముందైతే వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. తర్వాత కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను చుక్కకూరని అయితే యాడ్ చేసుకుంటాను. ఆనియన్స్ అనేది మనకి మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకుండా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను తీసుకున్నటువంటి 2 కట్టల చుక్కకూర అనేది ఈ విధంగా వేసేసుకుంటున్నాను. చూడండి, మనకి చుక్కకూర అయితే ఉడకటానికి ఎక్కువ టైం ఏం పట్టదు, మనకి తొందరగానే ఉడికిపోతుంది. అందుకోసం అనేసి పప్పులో కుక్కర్లో వేయకుండా ఈ విధంగా తాలింపులో వేసుకున్న మనకి ఈ ఆకుకూర అయితే తొందరగా స్మాష్ అవుతుంది కదా, తొందరగా ఉడుకుతుంది అనేసి ఇంకా ఫస్ట్ తాలింపులో అయితే వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఈ విధంగా అయితే టమాటాలను కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా టమాటాలను కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టేసుకొని మనకి ఈ టమాటాలలో నుంచి అదేవిధంగా చుక్కకూరలో నుంచి ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా పోయేంత వరకు మనము ఈ టమాటాలని చుక్కకూరని అయితే ఒక 5 to 10 minutes వరకు అయితే మనము ఈ చుక్కకూరని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా ఒకసారి ఇంకా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes వరకు మనము ఈ చుక్కకూరని అయితే ఈ విధంగా ఉడికించేసుకోవాలి. ఇక్కడ అయితే నాకు చుక్కకూర అయితే బాగా ఉడికిపోయింది. దీంట్లోకి నేను కొంచెం ముందుగా పప్పులోకి మనం పసుపు వేసుకున్నాం కదా, దీంట్లో కూడా కొంచెం పసుపు అయితే వేసుకుందాము అనేసి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా కొంచెం పసుపు వేసి కాసేపు మనము ఒక 1 minute వరకు ఈ విధంగా ఉడికించేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాము. మనము ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా చూసుకొని కారం ఎంత పడుతుందనేసి ఇక్కడ కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 spoons వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా కారం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మనము ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes వరకు మనము దీన్ని ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా అయితే పప్పు ఉడికించుకొని ఎనుపుకున్నాం కదండి, దీంట్లోకి మనము చింతపండు కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చుక్కకూర మనకి పుల్లగానే ఉంటుంది కదా, అందుకోసం అనేసి ఇంకా నేను ఈ విధంగా అయితే పప్పుని దీంట్లోకి ఈ విధంగా వేసేసుకున్నాను. వేసేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని మొత్తం అయితే ఈ విధంగా అనుకుని మొత్తం కుక్కర్లో ఉన్నదంతా కూడా ఈ విధంగా స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాను. చూడండి, మనకి చుక్కకూర ఈ పప్పు మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మనము ఒక స్పూన్ తీసేసుకొని ఒక గరిటె తీసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి పప్పు క్వాంటిటీని తగ్గట్టుగా చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కాదు మాకు ఇంకా పప్పు కొంచెం చిక్కగా కావాలనుకున్నట్లయితే చిక్కగా అయితే చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పలుచగా కావాలి అనేసి ఈ విధంగా కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మనము
చూడండి చుక్క కూరనైతే మనము ఒక 5-10 మినిట్స్ వరకు చూడండి కొంచెం బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం పప్పునైతే ఈ విధంగా ఉడికించుకోవాలి. ఎందుకంటే పప్పు, చుక్క కూర 2 కూడా ఉడికిపోయి మొత్తం మిక్స్ అయ్యి మనకి పప్పు అనేది కొంచెం పుల్ల పుల్లగా ఉండేటట్టుగా చూసుకొని మనం ఈ విధంగా చూసారు కదా నాకైతే పప్పు క్వాంటిటీ ఈ విధంగా తినాలి అనిపించేసరికి ఈరోజైతే పప్పు అనేది ఈ విధంగా చేసేసాను. ఈరోజు ఈ పప్పు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. చుక్కకూర పప్పు అయితే మనకి చూసారు కదా! ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్‌కి ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆపేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్ అంతా అయిపోయిన తర్వాత ప్రిపేర్ అంతా అయిపోయిన తర్వాత తలకైనా హెయిర్ ప్యాక్ అనేది ఒకటి ఏదైనా పెట్టుకుందాము అనేసి ముందు రోజు నైట్ అయితే నేను ఇక్కడ ఈ విధంగా మెంతులనైతే నానబెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి ఒక 2 స్పూన్స్ వరకు మెంతులు, అదేవిధంగా మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి 2 ఇంగ్రీడియంట్స్ తోటైతే నేను హెయిర్ ప్యాక్ అనేది చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి 2 స్పూన్ల వరకు మన ఇంట్లో బియ్యం ఉంటాయి కదండీ! రేషన్ బియ్యం కానీ మనం మామూలు బియ్యమైనా సరే ఏ బియ్యమైనా పర్వాలేదు. ఈ విధంగా 2 స్పూన్స్ బియ్యము, అదేవిధంగా 2 స్పూన్స్ మెంతులైతే తీసేసుకొని ఈ విధంగా వాటర్ వేసి మనము నీట్‌గా అయితే ఫస్ట్ ఒకసారి వాష్ చేసుకోవాలి. ఈ విధంగా 1 టైం వాష్ చేసిన తర్వాత మనము కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మనం నైట్ అంతా కూడా వీటిని నానబెట్టుకోవాలి. మార్నింగ్ అయితే మనకి కొంచెం బాగా మెత్తగా నానిపోతాయి. మనం గ్రైండ్ చేసుకున్నా కానీ మనకి పేస్ట్ లాగా బాగా వస్తుంది. అందుకోసం అనేసి ఈ విధంగా నీట్‌గా అయితే వాష్ చేసుకొని వాటర్ పట్టేసుకొని మనము దీంట్లోకి వాటర్ వేసుకొని ఒక నైట్ మొత్తం కూడా మనము వీటిని నానబెట్టుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా మొత్తం అయితే వాటర్ వేసుకొని మనము ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఇక నా మార్నింగ్ అయితే నాకు లేసి చూసిన తర్వాత చూడండి మనకి ఎంత బాగా నానాయో ఇవి. కొంచెం మనకి వాటర్ వేసుకోకుండా మొత్తం ఈ 2 వాటర్ కలపకోకుండా మనము మిక్సీకి పట్టుకొని హెయిర్‌కి అయితే పెట్టేసుకుంటే మన హెయిర్ అయితే చాలా స్ట్రాంగ్‌గా, లాంగ్‌గా అదేవిధంగా మంచి సిల్కీగా, షైనీగా కూడా ఉండడానికి మన ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా యూస్‌ఫుల్‌గా పనిచేస్తుందండి. తప్పకుండా మీరైతే ఒక్కసారైనా సరే ఈ హెయిర్ ప్యాక్‌ని ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఈ హెయిర్ ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత మనకి హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. హెయిర్ ప్యాక్ అనేది ఎంత బాగుందో మంచి రిజల్ట్ కూడా వస్తుంది. తప్పకుండా అయితే మీరు ఈ విధంగా హెయిర్ ప్యాక్‌ని ట్రై చేయండి. ఇక్కడ చూడండి మీరు హెయిర్ లాంగ్‌ని బట్టి చూసుకొని మెంతులనైతే నానబెట్టుకోండి. మరీ ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా మెంతుల్ని, బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నటువంటి మెంతులు కానీ, బియ్యం కానీ నా హెయిర్‌కి అయితే మొత్తం కూడా సరిపోయింది. ఏ మాత్రం కూడా మిగలలేదు. ఇక్కడ చూడండి మెంతుల వాటర్ అన్నా సరే పక్కన పెట్టేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి రైస్ వాటర్ ఉన్నాయి కదా! రైస్‌లో మనం రైస్ నానబెట్టుకున్నాం కదండీ! ఆ రైస్ వాటర్‌ని అయితే అస్సలు వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆ రైస్ వాటర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది కదా! మన హెయిర్‌కి అనేది. మన హెయిర్‌లో ఉన్నటువంటి డాండ్రఫ్ కానీ, మన హెయిర్‌లో ఉన్నటువంటి హిచ్చింగ్ వస్తుంది కదండీ డాండ్రఫ్ వల్ల. అలాంటిది ఏమి కూడా మన హెయిర్‌లో లేకుండా మన హెయిర్ అనేది చాలా సిల్కీగా, షైనీగా మంచిగా స్ట్రాంగ్‌గా పెరగడానికి, అదేవిధంగా మన హెయిర్ అనేది మంచిగా హెల్తీగా ఉండడానికి కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా యూస్‌ఫుల్‌గా పనిచేస్తుంది. తప్పకుండా మీరైతే హెయిర్ ప్యాక్‌ని ట్రై చేయండి. ఇక నేనైతే మొత్తం ఈ విధంగా అయితే పేస్ట్ లాగా చేసేసుకొని ఒక బౌల్‌కి అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్‌లో తీసుకున్న తర్వాత నేనైతే హెయిర్‌కి ఏ విధంగానే అప్లై చేస్తున్నాను అనేసి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. నేను హెడ్ బాత్ చేసిన తలకి కాకుండా ఆయిల్ అప్లై చేసిన హెయిర్‌కి అయితే నేను ఈ విధంగా అప్లై చేస్తున్నాను. చూసారు కదా! మనకి పాయిలుగా తీసుకొని మన రూట్స్ మొత్తానికి కూడా మనము ఈ ప్యాక్‌ని అనేది అంటించుకోవాలి. చూడండి ఈ విధంగా ప్యాక్ మొత్తానికి కూడా మన హెయిర్ మొత్తానికి కూడా కుదుళ్ళ వరకు పట్టేటట్టుగా మనకు పై వాటికే స్కాల్ప్ దగ్గరికే కాకుండా మన హెయిర్ పైనుంచి కింద వరకు రూట్స్ నుంచి చివర భాగం వరకు మనకి హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేనైతే ఈ హెయిర్ ప్యాక్‌ని చూసారు కదా! ఈ విధంగా పాయలుగా తీసుకొని హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేస్తున్నాను. ఇంకా మీకు మీ అంతటా మీరు కాకుండా మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో అయినా సరే మనం ఈ హెయిర్ ప్యాక్‌ని అయితే పెట్టించేసుకున్నారనుకోండి, వాళ్ళు ఇంకా మనకి మంచిగా పాయగా తీసి ఈ విధంగా అయితే పెట్టించుకున్న వాళ్ళు ఉంటే పెట్టించుకోండి. ఇంకా నాకైతే వీలుని బట్టి నేనైతే ఈ విధంగా అయితే అప్లై చేసుకుంటున్నాను. చూడండి హెయిర్ మొత్తానికి కూడా ఈ విధంగా అయితే నేను అప్లై చేసుకున్నాను. మన హెయిర్‌లో అయితే చివరి భాగంలో మనకి హెయిర్ అయితే స్ప్లిట్స్ ఎండ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా! అలాంటివి రాకుండా కూడా ఉండడానికి ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా యూస్‌ఫుల్‌గా పనిచేస్తుంది. చూసారు కదా! మనకి హెయిర్ ప్యాక్ నేను హెడ్ బాత్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఒకసారి. మన హెయిర్‌కి అయితే మెంతుల వల్ల కానీ, మన రైస్ వల్ల కానీ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండవు. మనకి హెయిర్ అయితే పెరగడానికి కూడా చాలా యూస్‌ఫుల్‌గా పనిచేస్తుంది. మనము ఎంత హెయిర్ ప్యాక్స్ ఎలాంటివి అయినా అప్లై చేసుకునేటప్పుడు మనము తీసుకోవాల్సిన కేర్ అనేది తప్పకుండా తీసుకోవాలి మన హెయిర్‌కి అనేది.
వీక్లీ ఒక 2-3 టైమ్స్ అన్నా హెడ్ బాత్ చేయాలి. ఇంకా మనం తినే ఆహార పదార్థాలలో ఇంకా మనము మార్చుకోవాలి. కొంచెం ప్రోటీన్స్ గలవైతే మనం తినాలి. ఆకుకూరలు అలాంటి పప్పు అలాంటివైతే మనం ఎక్కువగా తీసుకోవటం వల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్‌గా, లాంగ్‌గా పెరగడానికి యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. మనము హెయిర్ ప్యాక్ అప్లై చేయంగానే మన హెయిర్ ఏంటి పెరగలేదన్న ఆలోచన అయితే ఏమొద్దు. ఎందుకంటే మనం ఇలాంటివైతే అప్లై చేయంగానే మన హెయిర్ పెరగదు. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ కూడా అలాంటిది బాగుండాలి. మనం ఎలాంటి హెయిర్ ప్యాక్ తీసుకున్నప్పుడు కూడా మనం ఇలా మంచి ఫుడ్ అనేది తీసుకోవటం వల్లే మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. లేకపోతే మన హెయిర్ అనేది గ్రోత్ అయితే జరగదు. మనం ఎంత హెయిర్‌కి అనేది అప్లై చేసుకున్నా సరే మన హెయిర్‌కి ఇలాంటివి అయితే ఏమి యూజ్ ఉండవు. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ కూడా మంచి ఫుడ్ అయితే తీసుకోవడం వల్ల క్యారెట్స్ కానీ, ఇంకా మనకి బీన్స్ లాంటివి కానీ, మనకి ఆకుకూరలు కానీ, పప్పు ధాన్యాలు కానీ ఇలాంటివి అయితే ఎక్కువగా తీసుకోవటం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్‌గా పెరగడానికి, లాంగ్‌గా పెరగడానికి కూడా మంచిగా యూజ్ అయితే అవుతుంది. చూసారు కదా! ఈ విధంగా అయితే నేను ఇంకా ముందు ముందు కూడా మీకు మంచి మంచి హెయిర్ ప్యాక్స్ కానీ అలాంటివైతే షేర్ చేస్తూ ఉంటాను. ఇలా మనం పప్పు అయితే ఆకుకూరలు విడిగా తినలేను అన్నట్లయితే పప్పులో వేసుకోవడం కానీ, ఇలా ఫ్రై చేసుకోవడం కానీ చేయండి. అలా ఆకుకూరలైతే డైలీ ఒక వారంలో ఒక 2-3 టైమ్స్ అయినా తినడానికి ట్రై చేయండి. అప్పుడే మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా! నేనైతే హెడ్ బాత్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఒక 1 అవర్ తర్వాత నేను హెడ్ బాత్ చేశాను. హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ అనేది చూడండి ఎంత షైనీగా, ఎంత సిల్కీగా, షైనీగా కనబడుతుందో. అదే విధంగా మన హెయిర్ అనేది చాలా లాంగ్‌గా కూడా పెరుగుతుంది. చూడండి నేనైతే హెడ్ బాత్ చేసిన తర్వాత మీకు మొత్తం కూడా ఈ విధంగా చూపించాను. ఇక్కడ చూడండి ఇంకా మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను హెయిర్ అనేది ఏ విధంగా ఉందో. ఎంత షైనీగా మెరిసిపోతూ, ఎంత సిల్కీగా మనకి ఎంతో బాగుంటుంది మన హెయిర్ అనేది. మంచి కలరింగ్ కూడా చూడండి ఎంత బ్లాక్‌గా ఉందో నా హెయిర్ అయితే. ఈ విధంగా మనకి చాలా బాగా ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి నాకు కొంచెం మోటివేషన్‌గా పనిచేస్తుంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరిచ్చే లైక్ అనేది అస్సలు వేస్ట్ కాదు. ఎందుకంటే ఈ లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో గనుక నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.